హాస్టల్ని ఏ అర్ధరాత్రైనా వదిలేసి వెళ్ళిపోతుండే నేను. పాపకు పెద్దగా అయినాక అంటే ఈయన అంటే ఎట్లనో ఒక లెక్క తింటాడు, పాపతో తినదు కదా అని దేంట్లో యాక్టివ్గా లేకపోయినాము. లేదు కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది. సైడ్కి ఆ పక్కన వండదు, మీదనే వండుకుంటది. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే కమింగ్ సూన్ ఆగస్ట్ నుంచి వెళ్ళి మొత్తం మోగిస్తా. ఎందుకు ఆగస్ట్ సర్ప్రైజ్ ఉంది మీకు చెప్తా నేను. అండ్ ఇంకోటి మా పాప పేరు ఏందో మీరు గెస్ చేయండి. అమ్మో అసలు చాలా భయపడుతుంది హాస్ని. నైట్ అయితే బయటికి పోద్దంటది, హాస్ని గడప దాటితే కూడా కాలు కడుక్కునే రమ్మంటది. అన్న మీరు యూట్యూబ్ చేస్తుండేనా అని చేస్తుండేనా అని అడిగిండు. అంటే అవును బ్రో చేస్తుండే అంటే, అవునా వీడియోలో ఏమైందన్నా బంద్ చేసిరా అని అడిగిండు. అంటే నేను అవును బ్రో బంద్ చేసిన అని చెప్పిన. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాము. వీడియోస్ కంటిన్యూ చేయడానికి నేను అయితే చాలా మంది కింద కామెంట్లు అసలు మీరు వీడియోలో చేస్తలేరు, మీ వీడియోల మీద ఇంట్రెస్ట్ పోతుంది అది అని చాలా మంది అంటారు. ఇంకా కొంతమంది అయితే మీ వీడియోస్ అయితే చాలా మిస్ అవుతున్నాం, చేయండి అంటారు. మీరు టైటిల్ చూసే ఉంటారు. ఈ వీడియోలో మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే ఆఫ్టర్ బేబీ బిఫోర్ బేబీ. అంటే ఈమెకు కన్సీవ్ అయినప్పటి నుంచి ఇక బిఫోర్ బేబీ ఆఫ్టర్ బేబీ అంటే లైఫ్ ఎట్లుండే. నేను ఫస్ట్ నా గురించి చెప్తా, నువ్వు కౌంటర్ లేదు మధ్యలో. వీడియోస్ అయితే చేస్తలేము కదా, ఏదో ఇట్లా చిన్న స్టార్టప్ ఇద్దాం అనుకుంటున్నాము. చేయనికైతే టైం ఉండలేదు, ఫస్ట్ థింగ్ టైం ఉండలేదు, అందుకనే చేస్తలేము. మీరు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నా. కానీ ఇప్పుడైతే గదే చెప్తాము, కాకపోతే ట్రై చేస్తాం. అండ్ నా గురించి చెప్పాలంటే బిఫోర్ బేబీ హాస్టల్ని ఏ అర్ధరాత్రైనా వదిలేసి వెళ్ళిపోతుండే నేను. మా ఫ్రెండ్స్ పిలిచినా కూడా ఏదన్నా నాకు ఇంపార్టెంట్ విషయం ఏదున్నా సరే వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను హాస్టల్ని. అది 1 కాదు 2 కాదు 3 కాదు, ఏ మధ్యరాత్రి అయినా వదిలేసి వెళ్ళిపోతుండే. గొల్లం వేసుకో అంటుండే, అంత భయం అయితే బయట తాళం వేసుకొని పోతుండే. అది మిస్ అయింది, అది ఇప్పుడు వెళ్ళట్లేదు నేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను విచ్చలవిడిగా ఫుల్ ఫ్రీడమ్ ఉంటుండే నాకు. ఇక నేను అనుకుంటే అయిపోతుంది అది. నేను ఎక్కడికైనా వెళ్దాము అని అనుకుంటే వెళ్ళిపోతా అంతే. ఇక ఏం ఆలోచించా, చాలా ఫ్రీడమ్ ఉంటుండే నాకు. ఈమె ఎన్ని మాటలన్నా పట్టించుకోకపోతుండే నేను. ఇప్పుడు అదొకటి మిస్ అయింది, 2 పాయింట్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్కడైనా ఏదైనా రెస్టారెంట్లో ఫుడ్ అది ఇది మంచిగా ఉందంటే ఇద్దరంగా వెళ్ళిపోతుండే. అక్కడ తినొద్దాము, ఇక్కడ తినొద్దాము, ఇక్కడ మంచిగా ఉంటుంది, ఆడ మంచిగా ఉంటుంది, నేనే చెప్తుండే వెళ్ళిపోతుండే. అదొకటి మిస్ అయింది. ఇప్పుడు అన్ని టేస్ట్ చేపిస్తుండే. ఒకవేళ నేను తిన్నాడు అనుకో, అబ్బాకి ఇది మంచిగా ఉన్నది అని అంటే అవునా అని పోయి అట్లా టేస్ట్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఏం లేదు. అండ్ హాస్టల్ స్టార్టింగ్లో కూరలు మంచిగా అయిపోతుండే. మస్తు తిడుతుండే నేను హాస్టల్ని, ఏంది అట్లా ఇట్లా అని. ఇప్పుడు తిట్టడానికి ఏం లేదు, బాగానే చేస్తుంది. మేబీ పిల్లలు వచ్చినాక చేతి వంట మారుతుందేమో, అంటే చేతి రుచి మారుతుందేమో. అంటే పాప పెద్దగా అవుతుంది కదా, పాపకు పెద్దగా అయినాక అంటే ఈయన అంటే ఎట్లనో ఒక లెక్క తింటాడు, పాపతో తినదు కదా అందుకని. అదొకటి. అండ్ అంతే. అండ్ ఇంకోటి అంటే నేను వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాను నేను. అంటే నేను నిజంగా ఎప్పటి నుంచి వీడియోలు చేస్తలేను, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను ఎప్పటి నుంచి చేస్తలేను అంటే ఈమె ఎప్పుడైతే కన్సీవ్ అయిందో నేను అప్పటి నుంచే వీడియోలు చేయడం బంద్ చేసిన నేను. ఎందుకు బంద్ చేయాల్సి వచ్చిందంటే నాకు ఈమెను చూసుకుంటే ఎక్కువైపోయింది. కన్సీవ్ అయిన కా నుంచి నాకు వామిటింగ్స్. స్టార్టింగ్లో కాలే కదా, స్టార్టింగ్లో 1-2 months ఏం కాలేదు. 2 months బాగానే ఉన్నా. అబ్బాయి 3rd month నుంచి స్టార్ట్ అయినాయి డెలివరీ. రేపు డెలివరీ అనగా కూడా ఈ రోజు వరకు కూడా వామిటింగ్సే. అందుకే అసలు దేంట్లో యాక్టివ్గా లేకపోయినాము. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలువనే బొమ్మన్నది.
అండ్ సో ఇన్ని మిస్ అవుతున్నాను నేను. అండ్ బేబీ వచ్చిన తర్వాత ఆమె పండుకోబెట్టనేమో పెద్ద టాస్క్ నాకు. నా దగ్గరనే వండుకుంటుంది, మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర వండుకోదు. ఒక కొన్ని మంత్స్ వరకు అయితే నా దగ్గర ఉన్నది. అబ్బా ఇప్పుడైతే నా దగ్గర పాలు తాగుతుంది. ఫీడింగ్ ఇస్తా అంతే, పోతుంది. వీళ్ళ డాడీ దగ్గరనే వండుకుంటా. నేను ఒక రూమ్ మళ్ళీ సైడ్కి ఆ పక్కన వండదు, మీదనే వండుకుంటుంది. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే ఉమ్మాడి. ఈ పక్కకి వేసినా కూడా అనుకుంటూ వచ్చి మళ్ళీ మీదనే వండుకుంటుంది. అసలు ఆ బాండింగ్ అట్లా ఉంటుందేమో ఫాదర్కి డాటర్కి ఇట్లా. కానీ నాకు కొంచెం ఓకే, నేను ఫీడింగ్ ఇచ్చినాక నాకు కొంచెం టైం దొరుకుతుంది. ఈ మధ్యలోనే వస్తుందిలే, అంతకుముందు పాప ఆస్ట్రీని వదలకపోతుండే, చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఆస్ట్రీకి డబుల్ సర్జరీ అయింది. మళ్ళీ కుట్లు వేసిరు. అదొకటి పెద్ద టాస్క్ అయిపోయింది ఆస్ట్రీకి. నా లైఫ్లో అదొక చాలా హార్డెస్ట్ ఫస్ట్ సర్జరీ అయిందా అంటే ఫస్ట్ బేబీ పుట్టేటప్పుడు అయిన దానికంటే సెకండ్ టైం చేసింది అయితే అమ్మ హారిబుల్. అది అసలు ఘోరం. అసలు ఆస్ట్రీని చూడలేకపోయినా నేను అట్లా. అదొకటి హార్డెస్ట్ పాయింట్. అట్లా కొంచెం ఆస్ట్రీకి టైం దొరకక, నాకు టైం దొరకక ఈ వీడియోలు చేయట్లేదు. కానీ కమింగ్ సూన్ ఆగస్ట్ నుంచి వెళ్ళి మొత్తం మోగిస్తా. ఎందుకు ఆగస్ట్ సర్ప్రైజ్ ఉంది మీకు చెప్తా నేను. అది మీరు సర్ప్రైజ్ ఏందో మీరు గెస్ చేయండి. ఆగస్ట్ నుంచి వెళ్ళి చెప్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకోటి మా పాప పేరు ఏందో మీరు గెస్ చేయండి. చేయమందాం అంటే ఏమని పెట్టుకుంటాం జనరల్గా మనం, ఆ పేరుని గెస్ చేయండి. మీరు గెస్ చేయండి. అవును. ఇంకోటి ఏమైనా పేరు ఉంటే సజెస్ట్ చేయండి. ఇది పెడితే బాగుంటుంది. పెట్టేసినాం మేమైతే ఆల్రెడీ పేరు పెట్టేసినాం, అట్లని కాదు. మీరు చెప్పే దాంట్లో కూడా ఏమైనా మంచిగా ఉంటే చూద్దామని. సో నాకు ఆఫ్టర్ బిఫోర్ నా లైఫ్లో అట్లా నాకైతే అట్లా జరిగింది. ఇప్పుడు హాసిని చెప్తుంది. ఏమి చెప్పను మామ, ఎంతని చెప్పను మామ, గాడి తప్పని రాదు ఫ్రెండ్స్. అదే ఏం చెప్పాలంటే మీ అందరికి తెలిసిందే. ఇక బిఫోర్ బేబీ అసలు అంటే మదర్స్ అందరు వినండి, అందరికీ తెలియాలనే చెప్తున్నా. ఒక మైండ్ సెట్ కానీ బాడీ కానీ బేబీకి ముందు ఐ మీన్ ప్రెగ్నెన్సీకి ముందు, బేబీ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినాక అంతా మొత్తం చేంజ్ అయిపోతుంది. కానీ పాప మన బేబీని చూసిన తర్వాత అంతైతే మర్చిపోతాము. నాకు కూడా నా లైఫ్లో కూడా అదే జరిగింది. ఎంత పెయిన్లు ఉండని ఆ మొహం చూస్తే నాకైతే అంత మర్చిపోతా నేను. అసలు మీరు ఫ్యూచర్లో చూస్తారు పాపని, ఆ ముఖం చూస్తే మీ బాధలనే పోతాయి. అది ఏందో వరం, అది అంతే. ఆమె ముఖంలోనే అదొక తెలియని ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ టైం అమ్మా అని అనగానే అమ్మా జన్మ ధన్యం అయిపోయింది నా నాయన. సరే ఈమెను అమ్మాని పిలిచింది కానీ మెల్లగా ఏం చేసినా హాస్టల్లో వండుకుంది. ఈ రూమ్లోకి మెల్లగా తీసుకొచ్చి అమ్మ అది పాప డాడీ అంటే అమ్మ అంటది. మీకు ఇంకో డాడీ అననే అనదు. నా దగ్గర ఉన్నప్పుడు నా అంటది, ఈయన దగ్గర పోతే అమ్మ అంటది. నా ముంగటైతే అసలు అంటే నేను విన్నా, అంటే దూరం నుంచి అలా అరుస్తుంది విన్నా నేను. నా దగ్గర అయితే ఎప్పుడు నాన్న అని పిలవదు, అమ్మ అంటది. ఈ అమ్మ సల్లగా అనుకుంటా. అది నాదా చేంజెస్ అంటే ఇక మస్తున్నాయి, చెప్పలేము అవి. కొన్ని ఇప్పటికీ స్లీప్లెస్ నైట్సే ఉన్నాయి. అంత లేదు, ఫస్ట్ కూడా స్లీప్లెస్ నైట్స్ అంత లేదు. ఆగు సరే ఉన్నాయి కావచ్చు, లేట్గా వండుకొని ఫోన్ చూసుకుంటాను అదో ఇదో లేట్గా వండుకున్నా. కాకపోతే ఎంతసేపు వండుకోవాలంటే అంతసేపు వండుకునేదాన్ని, మధ్యాహ్నమా సాయంత్రమా అట్లా. అంటే అప్పుడు వరకు కాదు, కొంచెం ఎంత పడుకోవాలనిపిస్తే అంత మంచిగా పడుకుందాన్ని. కానీ ఇప్పుడు అది ఛాన్స్ లేదు. నైట్ ఎంత లేదన్నా ఆమె వండుకున్న కాంచి పొద్దున తెల్లారి దాకా ఒక రోల్ అలా చాలా ఎక్కువ ఉంది. అసలు ఆశని చూసి అప్పుడప్పుడు నవ్వు వస్తుంది, అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. మంచిగా పెద్ద
ఈ పేర్లు ఉన్నాయి అనుకోకండి, ఒట్టిగా పోతాను మర్చిపోయి. అయితే ఒకసారి నేను దేంట్లోనో ఏదో వీడియోలాకి ఇట్లా అన్నా, ఊరిని కమెంట్లు అన్నీ, అక్క నీకు పెయిన్లు ఉన్నాయా. ఓ అక్క నాకు ఒక్క పెయిన్ ఉండదు, ఒక ఇంత జుట్టు మెయింటైన్ చేస్తాను, ఒక్క పెయిన్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ పెట్టిర్రు అట్లా. సరే, జోక్స్ అపార్ట్, అదంతా తీసేస్తే ఇప్పుడైతే ఆమె వండుకున్న కాడ నుంచి మార్నింగ్ లేచే వరకు ఎంత లేదని ఒక 5-6 టైమ్స్ లేస్తూనే ఉంటా. ఇక కోడి నిద్ర అనుకోండి, ఇక అట్లా అసలు ఇట్లా ఆస్ని ఇట్లా అంటే లేస్తుంది, ఈ చిట్క సౌండ్ ఏం లేస్తుంది ఆస్ని, అంటే అంత అలర్ట్గా ఉంటుంది. అలర్ట్గా అయిపోతారు అంతే, అట్లా జరిగిపోతుంటుంది. ఇంకేమున్నాయి, ఉన్నాయి, గుర్తొస్తలేవు చెప్పనీకి అంతే. నాకు అంతకుముందు అమ్మో అనే ఒక భయం ఉండకపోతుండే. బేబీ వచ్చిన తర్వాత అనుమానం అనేది ఒకటి వచ్చింది, ఐ మీన్ డౌట్ అనేది ఒకటి మైండ్ భయపడుతుంది, అంటే ఆ భయము, ఆ డౌట్ అనేది ఒకటి వచ్చింది. ఎక్కడైనా మన కారు పోతుంటే ఎక్కడైనా డోర్ ఇట్లా తీస్తే పిల్లున్నది, డోర్ తీస్తామేంది అంటది. అట్లా అనలే కానీ భయపడుతుంది, అంటే ఒక భయం అనేది వచ్చేసింది నాకు. ఒక్కదానికే ఉన్నది ఆ భయం, మీకు కూడా నా ఒక్కసారి అయితే కమెంట్ చేయండి ప్లీజ్. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ క్వశ్చన్. నేను ఏదైనా వీడియో చేస్తే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలని అయితే ఫిక్స్ అయినా. నాకు ఒక్కదానికే అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మాకు ఒక్కదానికే అనిపిస్తుంది, ఈ రాత్రిపూట పాపను పట్టుకొని బయటకు పోద్దేమో, సాయంత్రం చీకటి అయిందంటే బయటికి పోద్దంటది, ఇంకా కాళ్ళు కడుక్కోవాలి, అదైతే ఉన్నదే, అది ఫస్ట్ నుంచి ఉన్నదే. కాకపోతే ఇంకా గడప దాటితే కూడా కాళ్ళు కడుక్కునే రమ్మంటది. అంటే అట్లా కొంచెం ఆ ఒక భయం అనేది అయితే వచ్చేస్తుంది. అది నిజమేనా, నాకు ఒక్కదానికే ఉన్నదా లేకపోతే అందరికి ఉన్నది? ప్లీజ్ కమెంట్ చేయండి దీనికైతే. కానీ ఎండ్ ఆఫ్ ది డే చెప్పాలనుకుంది ఏంటంటే, పాప వచ్చినాక చాలా చేంజ్ అవుతాయి బ్రదర్. అసలు మీరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితే, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక 30,000 పక్కకు పెట్టుకోండి, 30,000-50,000 నుంచి. అంటే ఏ టైం ఎట్లుండునో అసలు చాలా ఫేస్ చేసినాము, అసలు ఘోరమైన ఫేస్ చేసినాము. అసలు చెప్పరాంది అవన్నీ చెప్తాం మేము, మెల్లగా చెప్తాం, అన్నీ చెప్పొద్దని చెప్పట్లేదు, కొంచెం మెల్లమెల్లగా వెళ్తుంటే చెప్తాము. ఆగస్ట్లో అయితే మీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది, అదే చెప్పేద్దాంలే. ఫేస్ రివీల్ అనే అందరు అదే అడుగుతుండ్రు, పాప ఫేస్ రివీల్ చేయరా కూడా. అయితే ఒకరు కామెంట్ ఏం పెట్టిరు, అరే నువ్వు ఫేస్ రివీల్ చేస్తావా చేయవా, కథలు పడుతున్నా అని బూతులు తిడుతుర్రు. ఇంకో చెయ్యొద్దు అని కాదు కానీ 1 year అయినాక చూపిద్దామని హాస్ని స్టాండ్ తీసుకుంది. నేను ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చి నేను కూడా వద్దులే అన్నట్టు నేను కూడా దండాలయ్యా. చాలా చేంజెస్ ఉంటాయి. ఇగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది నేనే ఫ్రెండ్స్ మా ఎంగేజ్మెంట్లో. కానీ ఇప్పుడు ఎట్లున్నా, గిడేమో మంచిగా ఏమంటారు అంటే టెడ్డీబేర్ లెక్కున్నా, ఇప్పుడేమో బొక్కల మనిషి లెక్కున్నా. ఎప్పుడైనా టెడ్డీబేర్ లెక్క. చాలా కష్టమైంది. అండ్ స్టార్టింగ్లో మొత్తం మా అమ్మనే చూసుకుంది. స్టార్టింగ్ ఏంది, ఇప్పుడు రీసెంట్ దాకా కూడా మా అమ్మనే చూసుకుంది. ఇప్పుడు కూడా ఉంటుండలే, కానీ మేము మాది కేఫ్ ఉంది కదా, అది అంబేద్కర్ నగర్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ మా డాడీకి ఒక్కొనికి ఇబ్బంది అవుతుందని మా అమ్మ అక్కడ వెళ్తుంది. వస్తారా, వచ్చి స్నానం చేపించి అయితే వెళ్తారు. మీరు ఎవరెవరైతే మా కేఫ్ని విజిట్ చేయలేదో ఒకసారి అయితే వెళ్ళి చూడండి, మస్తు ఉన్నది, చాలా బాగుంది, మీకు చాలా పీస్ ఉంటుంది. ఏ టైంలోనే ఓరి ఎండ వాన ఏదైనా కానీ మీకు అది నీడ్ అవుతుంది. అండ్ చాలా హార్డెస్ట్ సిచ్యువేషన్ ఉంటుంది. ఖచ్చితంగా పిల్లల్ని ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాను. అంటే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నా. అంటే మీరు అనుకోవచ్చు మీకు అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, మీకేంది అది ఇది అనుకోవచ్చు, కానీ సబ్స్క్రైబర్లు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు మా దగ్గర. కాకపోతే ఏదైనా సరే, మా యూట్యూబ్ అయినా సరే, కంటెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. నేను ఈ సిచ్యువేషన్ అంటే నా దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్ ఎప్పటి నుంచి నేను ఫేస్ చేస్తున్నా అంటే, హాస్ని కన్సీవ్ అయినప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాను నేను. అసలు నా ప్రాజెక్టులు చేయట్లేదు, నా ఓన్ కంటెంట్ వీడియోలు చేయట్లేదు, అసలు సోషల్ మీడియాలో లేను నేను. రీసెంట్గా నేను ఒక ఆర్డర్ చేసిన, నేను నైట్ 11:30 అవుతుంది, బ్లింకిట్ ఆర్డర్ చేసిన, బ్లింకిట్ జొమాటోలో జెప్టో అనుకుంటా ఆర్డర్ చేసిన. ఆయన ఇట్లనే చూస్తుండు, ఏమైంది బ్రో అంటే, అన్న మీరు యూట్యూబ్ చేస్తుండేనా అని అడిగిండు. అంటే అవును బ్రో చేస్తుండే అంటే, అవునా వీడియోలో ఏమైందన్న బంద్ చేసిరా అని అడిగిండు. అంటే నేను అవును బ్రో బంద్ చేసిన అని చెప్పిన.
అంటే పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ అన్నట్టు. అంటే ఒకప్పుడు చేస్తుండే వీడు ఇప్పుడు చేయట్లేదేమో అని అనుకుంటున్నారు జనాలు. బట్ నాకు నేను పాపలేసింది, అది నాకు నేను ఫిక్స్ చేసుకోవాల్సిన విషయం. అది తొందరలో నేను ఫిక్స్ చేసుకుంటా. మనకు మోటివేషన్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనది మనం స్టాండ్గా గట్టిగా నిల్చుంటే అయిపోతుంది. సో ఇది ఇవాటి వీడియో. రెగ్యులర్ తీయడానికి మ్యాక్స్ ట్రై చేస్తున్నాను నేను. పాప ఇప్పుడు పండుకుంది కాబట్టి మేము ఇద్దరం వచ్చి ఇంతసేపు మాట్లాడినాం. అప్పుడప్పుడు ఆమె సతాయిస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని మా పాపని బ్లెస్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఎవరికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేసేయండి, నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బై.